అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు జీవాలకు వర్షాకాలం అనేది స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వర్షాలు బాగా పడుతున్నాయి, అలాగే తుఫాను వల్ల ముసుర్లు కూడా పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు జీవాలకు చాలా వ్యాధులు అటాక్ అవుతాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ఎక్కువ శాతము లంగ్ ఇన్ఫెక్షన్ అండి. లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు చెడిపోవడము, దగ్గు, జలుబు ఇలాంటివన్నీ అటాక్ అవుతాయి. కాబట్టి మనము ఏ డీవార్మర్ వాడాలి అంటే ఏ నట్టల మందు పోయాలి మీకు నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే వచ్చేసి షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుత సీజన్లో జీవాలకు చాలా వ్యాధులు వస్తాయండి. అవి ఏంటి అంటే లంగ్ సంబంధించిన వ్యాధులు వస్తాయి. లంగ్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయండి. ఎందుకంటే ఈ వర్షాలు బాగా పడడము, ముసుర్లు పడడము, అలాగే ఈ దొడ్డి తేమగా ఉండడం వలన లంగ్ అంటే ఊపిరితిత్తులకు బాగా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుందండి. అవేంటి అంటే జీవాలకు ఎక్కువ శాతం ఇప్పుడు దగ్గు అండ్ జలుబు, అలాగే వచ్చేసి నాజల్ బోర్డ్స్ అంటారండి. నాజల్ బోర్డ్స్, అలాగే వచ్చేసి లంగ్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తులు చెడిపోవడము, దగ్గులు, జలుబులు, చీమిడి కారడము, ఇవన్నీ ఎక్కువ అటాక్ అవుతాయి. కాబట్టి మనం జీవాలకు ఇప్పుడు ఈ సీజన్లో ఈ ఆగస్టులో పక్కాగా వాడవలసిన డీవార్మర్ వచ్చేసి ఐవర్మెక్టిన్ అండి. ఐవర్మెక్టిన్ అంటే ఇది లంగ్ వామ్స్ ఉన్నా, స్కిన్ వామ్స్ ఉన్నా, అంటే ఎక్స్టర్నల్ ప్యారసైట్స్ అంటే బయట గోమార్లు, పిడుదులు ఇలాంటివి ఏమున్నా కూడా ఈ డీవార్మర్తోని మొత్తం క్లియర్ అయిపోతాయండి. ఒక ఇంటర్నల్ ప్యారసైట్సే కాదండి, ఎక్స్టర్నల్ ప్యారసైట్స్ కూడా పోతాయి. నట్టలు, లంగ్ వామ్స్ పోతాయి, అలాగే వచ్చేసి బయట ఏమైనా గోమార్లు, పిడుదలు ఉన్నా కూడా అవి మొత్తం క్లియర్గా వెళ్ళిపోతాయండి. ఇప్పుడు నా జీవాలకు అదే డీవార్మింగ్ చేస్తున్నానండి, అంటే అదే నట్టల మందు పోస్తున్నాను. మీరు ఖచ్చితంగా వాడవలసిన డీవార్మర్ పక్కగా ఇప్పుడు ఈ సీజన్లో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ ఐవర్మెక్టిన్ డీవార్మర్ వాడాలండి. మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఈ ఐవర్మెక్టిన్ చూసుకోవాలి మనం ఎప్పుడైనా. ఐవర్మెక్టిన్ 0.8% అనమాట. అంటే ప్లేన్ ఐవర్మెక్టిన్ వాడండి, కాంబినేషన్ అసలు వాడకండి ఇప్పుడు. ఎందుకంటే లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. దగ్గులు, జలుబులు, చీమిడి, నాజల్ బోర్డ్స్ అంటే జీవాలకు కూడా ఒకటి ఫ్రెండ్స్, ఈ ముక్కులో కూడా పురుగులు ఉంటాయండి. ఈ ముక్కులో పురుగులు ఉండడం వల్ల తుమ్ములు వస్తాయన్నమాట. అలాంటివి కూడా దీంతో క్లియర్ వెళ్ళిపోతాయి. ఎక్స్టర్నల్ ప్యారసైట్స్, ఇంటర్నల్ ప్యారసైట్స్ ఇవి మొత్తం పోతాయి. ఖచ్చితంగా ఈ డీవార్మర్ వాడండి. వాడితేనే మీ జీవాలు అనేటివి బ్రతుకుతాయి, ఎలాంటి బాధలు అనేటివి ఉండవండి. మనం ఖచ్చితంగా నేను ఇప్పుడు పోస్తున్న ఫ్రెండ్స్ నా జీవాలకు ఇదే నట్టల మందు. మనం నట్టల మందు పోసేటప్పుడు డోసేజ్ చూడాలండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30 అయింది, అంటే 7:30 అయింది. జీవాలకు ఎప్పుడు కానీ నట్టల మందు పోసేటప్పుడు పొద్దుగాలనే పోయాలండి. పొద్దుగాల పోస్తే లాభం ఏంటంటే జీవాల కడుపులో ఎలాంటి ఆహారం ఉండదు. నిన్న తిన్న ఆహారం మొత్తం నైట్ నెమరు వేస్తాయండి. ఇప్పుడు ఖాళీ కడుపుతో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఏ నట్టల మందు అయినా సరే ఎర్లీ మార్నింగే పోయాలండి. ఈ ఎర్లీ మార్నింగ్ పోసిన తర్వాత మీరు ఇంకొక పని చేయాలండి. అదేంటంటే ఒక 3 అవర్స్ అసలు జీవాలను బయటికి తీసుకోవద్దండి. వాటర్ తాపొద్దు, అలాగే మేపొద్దు. ఈ 3 గంటలు మాత్రం ఖచ్చితంగా వాటర్ ఫీడ్ పెట్టొద్దండి. ఇప్పుడు నేను మోస్తాను ఫ్రెండ్స్ ఐవర్మెక్టిన్, ప్లేన్ ఐవర్మెక్టిన్ వాడండి, కాంబినేషన్ వాడకండి. నేను ఖచ్చితంగా చెప్తున్నా మీకు, ఎందుకంటే మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది నట్టల మందు. ఇది ఒక కొబ్బరి నూనె టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఐవర్మెక్టిన్ అనేది కొబ్బరి నూనె టైప్ ఉంటుంది. వాటర్ లాగా కొబ్బరి నూనె టైప్ ఉంటుంది ఫ్రెండ్స్. డోసేజ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. దీని డోసేజ్ వచ్చేసి చెప్తాను ఫ్రెండ్స్. అది కూడా కొంతమంది కామెంట్లో పెడతారు, అన్న డోసేజ్ చెప్పలేదు మీరు అని చెప్తారు. దీని డోసేజ్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ డోసేజ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది 25 ml ఫర్ 100 kg బాడీ వెయిట్. అంటే 100 కిలోలకు 25 ml వేయాలండి. మన జీవాలు 100 కిలోలు ఉండవు, మినిమం ఒక 35-40 మధ్యలో ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి. 100 kgకి 25 ml అంటే మనం ఒక 50 కిలోలకు 12.5, 25 కిలోలకు 6.5 ఈ విధంగా డోసేజ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాదాపు మనకు వేరే ఒక 30 కిలోలు ఉంటుంది అనుకోండి, 7 ml వేయచ్చు, అంటే 7 ml వేయాలండి. ఈ డోసేజ్ ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది పవర్ఫుల్ ఐవర్మెక్టిన్ అనేది. ఇప్పుడు ఒక పెద్ద జీవానికి పోదాం ఫ్రెండ్స్. ఒక 30 kgs ఉంటుంది కదా, దానికి ఒక 7 వేయాలి. 5, 6,
పెద్ద జీవానికి 7 ml. 7 ml వేయాలి. ఈ పెద్ద జీవం ఫ్రెండ్స్, దీనికి ఒక 7 ml అంటే 7 ml వస్తున్నాయి. ఈ విధంగా గుర్తులు పెట్టాలి ఫ్రెండ్స్. ఏదైనా ఒక కలర్ పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ పోసిన వాటికి పోతే డోసేజ్ ఎక్కువ డేంజర్ అవుతుంది అన్నట్టు. ఈ కొదమ పిల్ల ఫ్రెండ్స్, దీనికి ఒక 5 ml. ఇట్లా స్లోగా త్రాగించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా జీవాలకు స్లోగా త్రాగించాలి. ఈ విధంగా స్లోగా త్రాగించాలి. ఫాస్ట్గా తాగిస్తే లంగ్స్లోకి వెళ్ళిపోయి జీవం చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా మీరు ఖచ్చితంగా పోయాలండి. 6 ml. 6 ml ఇది. దీనికి 6 ml ఫ్రెండ్స్, ఈ సైజు ఉన్నదానికి 6 ml. గుర్తులు పెట్టాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇలా గుర్తులు పెడితే మనకు దాన్ని పోసినామని లెక్క అన్నమాట. అది మొత్తం డివార్మింగ్ చేసిన ఫ్రెండ్స్, ఐవర్మెక్టిన్తో డివార్మింగ్ చేసిన జీవాల మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. దయచేసి మీరు కూడా ఈ సీజన్లో, ఈ ఆగస్టులో మాత్రం ఖచ్చితంగా ఐవర్మెక్టిన్ వాడండి. ప్లేన్ ఐవర్మెక్టిన్ వాడితేనే జీవాలు దగ్గు, చీమిడి, అలాగే వచ్చి ముక్కులో కూడా ఉంటాయి ఫ్రెండ్స్ పురుగులు. వాటిని నాజల్ బోర్డ్స్ అంటారు, అవి కూడా వెళ్ళిపోతాయి. ఎక్స్టర్నల్ ప్యారసైట్స్ పోతాయి, ఇంటర్నల్ ప్యారసైట్స్ పోతాయి. ఖచ్చితంగా ఇప్పుడు వాతావరణం అనేది కూల్ ఉన్నది కాబట్టి లంగ్స్కు సంబంధించిన వ్యాధులు ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డివార్మర్ వాడాలని కోరుకుంటున్నానండి. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దయచేసి లైక్ చేస్తే చాలామందికి రికమెండెడ్ ద్వారా వెళ్ళిపోతాయి. అలాగే మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.